ఫ్రెండ్స్, ఢిల్లీలో గనుక మనం చూసినట్టయితే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో తన కన్న కూతుర్ని ఒక దుర్మార్గుడు చాలా అంటే చాలా పాశవికంగా చంపేశాడు. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ చేసిన పొరపాటు ఏంటి? ఈ పొరపాటు కారణంగా ఒక నిండు జీవితం ఎలా బలైంది అనేది కనుక చూసినట్టయితే, మనం ఫస్ట్ ఈ కేసు చూసినట్టయితే మనందరికీ తెలిసింది, ఇప్పటికే బాగా వైరల్ అయింది. మన ఢిల్లీలోని కైలాష్ హిల్స్ నగర్‌లో అక్కడ ఏమైందంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటారనమాట. ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్. అయితే ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే వాళ్ళు వాళ్ళ మిసెస్ అంటే ఆయన మిసెస్ మార్నింగ్ 6 కల్లా లేచి 6:30 కల్లా కూడా వాళ్ళు జిమ్‌కెళ్తారు. రోజు జిమ్‌కెళ్తారు. సో 6:30 టు 8:30 మధ్యలో వాళ్ళు జిమ్ పూర్తి చేసుకొని వస్తారనమాట. అయితే వాళ్ళకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరుని వాళ్ళు రివీల్ చేయలేదు. అయితే వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఐఐటీ గ్రాడ్యుయేట్. అంటే ఐఐటీ ర్యాంక్ కొట్టి ఐఐటీలోనే ఇంజినీరింగ్ చేసి తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంది. చాలా మెరిట్ స్టూడెంట్ అనమాట. ఆ అమ్మాయి మామూలుగా చదువుకుంటోంది పొద్దున్న నిద్ర లేచి. ఈలోపు ఏమైందంటే సడెన్‌గా ఆమె రూమ్‌లోకి ఒకడొచ్చాడు. వాడే రాహుల్ మీనా. వాడెవడో గాదు. ఆ ఇంట్లో నెలన్నర క్రితం వరకు పని చేసిన వ్యక్తి. అంటే ఒక కేర్ టేకర్ పనివాడు అన్నట్టుగా పని చేశాడనమాట. అదేంటి ఆ పనివాడు అలా ఎందుకొచ్చాడు అనంటే, కరెక్ట్‌గా నెలన్నర క్రితం వీడు చేసే దరిద్రపు పనులకి అంటే ఫోన్‌లో బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ యాప్‌లు ఇవన్నీ ఆడుతూ రూ. 7,00,000 పోగొట్టుకొని ఊరి బయట అంటే నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తున్నాను. తొందరలోనే వాళ్ళ ఇంట్లో నాకు పెద్ద పోస్ట్ వస్తుంది అని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం గ్రహించిన ఆ ఐఆర్ఎస్ ఆఫీసర్ వీడిని తీసేశాడు పనిలో నుంచి. అయితే అది భరించలేక వీడు ఏం చేశాడంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇంకా బెట్టింగ్ యాప్‌లు అవి ఇవి ఆడేసి ఇంకా అప్పుల పాలైపోయాడు. చేతిలో ఏమో డబ్బులు లేవు. అయితే వీడు ఇంత దుర్మార్గుడు కదా! ఏమైంది? సరే అని చెప్పి వీడు ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళ మిసెస్ ఇద్దరు జిమ్‌కి వెళ్తారన్న విషయం తెలిసి వాడు అంతకుముందు ఆ ఇంట్లో పని చేశాడు కదా! సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడంటే లోపలికొచ్చి అక్కడ ఉన్న స్పేర్ కీస్ ఎక్కడుంటాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడుంటరు అనే పూర్తి వివరాలు తెలిసిపోతాయి కదా తనకి. ఆ వివరాలన్నీ తెలుసుకొని తనేం చేశాడంటే కామ్‌గా వెళ్ళి ఆ అమ్మాయి రూమ్‌లోకి చొరబడ్డాడు. చొరబడిన తర్వాత ఆ అమ్మాయికిను వీడికి బాగా గొడవైంది. "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో." అంటే నేను మీ దగ్గర నుంచి డబ్బులు, నగలు దొంగతనం చేయడానికే వచ్చాను. అవే దొంగతనం చేస్తానని చెప్పేసి అక్కడ ఆమెతో చాలా బలంగా ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచి ఫోన్ చేద్దాం అనుకునే టైంకి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టాడు. మొహం మీద, ఛాతీ మీద ఆహ్, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టాడనమాట. కొట్టిన తర్వాత ఆ అమ్మాయి అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అమ్మాయిని అప్పుడు అత్యాచారం చేశాడు. చేసిన తర్వాత బెడ్‌రూమ్ నుంచి బలవంతంగా రూమ్‌లోకి తీసుకెళ్ళి ఈడ్చుకొని వెళ్ళాడు. ఈడ్చుకొని వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా ఆ లాకర్ ఓపెన్ చేసి డబ్బు దొంగతనం చేసి పారిపోయాడు. అయితే ఇక్కడ ఐఆర్ఎస్ ఆఫీసర్ చేసిన తప్పు ఏంటి అంటే, ఇంత దుర్మార్గుడైన వాడిని ఎందుకు పనిలో పెట్టుకున్నారు? అంటే బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ చెయ్యరా అంటే, ఇక్కడే చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇతనెవరో కాదండి. ఇతని తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అయితే చిన్న స్థాయి అన్నమాట. చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగి. అయితే ఇతను కొద్దిగా కొడుకు దారి తప్పుతున్నాడన్న విషయం తెలిసి, ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో పనికి పెడితే కొంచెం బాగుపడతాడని చెప్పేసి, ఈ ఆఫీసర్ ఇంట్లో పెట్టి పని నేర్చుకోమని చెప్పాడు. కానీ వీడి బుద్ధి తేడా బుద్ధి కదా! అయితే సరే సహచర ప్రభుత్వ ఉద్యోగి కొడుకే కాబట్టి ఇక ఇతను బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ చేయలేదు. కానీ ఇతను చేస్తున్న పనిని తొందరగానే పసిగట్టి పనిలో నుంచి తీసేశాడు. ఇతను ప్రభుత్వోద్యోగి కొడుకయ్యుండి ఈ రకంగా ఎందుకిలా తయారయ్యాడని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాడు. దానివల్ల ఒక కూతురి నిండు ప్రాణాన్ని మూల్యం చెల్లించుకున్నాడు.